ఇట్లా పట్టుకో ఒకసారి, ఏం బటన్ నొక్కకు, ఇక్కడ పట్టుకో, ఇక్కడ చేయి. సో చూస్తున్నారు కదా, వెహికల్ వచ్చేసి ఇక్కడ ఢిల్లీ నుండి పంపించే ముందు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, చేంజ్ చేసినాం మేమే. యూఎస్ నుండి కస్టమర్ అయితే చేంజ్ చేయించుకున్నారు క్రాక్ ఉంటే. సో అన్నీ ఏంటంటే జనరల్ సర్వీసింగ్ అంతా అయిపోయింది, ఫుల్ సర్వీస్ అనమాట. సో డిస్క్ ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రంట్ కొంచెం వీక్ ఉంటే మారుద్దామని చెప్పాను. అన్న ఏం చేశాడంటే 4 కూడా మార్చేయండి అని చెప్పాడు. సో ఆ 4 కూడా మార్చేసినాం ఇక్కడికి. సో ఇది వెంట మనం అనంతపురం వాళ్ళకి ఇచ్చాం, పేమెంట్ అయిపోయింది. ఇది ఈరోజు సాయంత్రం మనకి కంటైనర్ షిప్మెంట్ అవుతుంది. అదేవిధంగా అక్కడ i20 పాపం ఒక అన్న ఇక్కడే ఉంటాడు, సాఫ్ట్వేర్ గురుగాంలో ఒక డీలర్ దగ్గర తీసుకున్నాడు. 3 లక్షలకి వచ్చింది బండి, అది మంచి రేటు. అన్న మోసం చేసిండు అన్న అని చెప్పి ఒకరోజు నాకు కాల్ అయితే వచ్చింది. ఏమైందన్న అంటే చూస్తే మొత్తం ఇంజన్ అంతా కూర్చుందనమాట. ఇంజన్లో ఏ ఒక్క పీస్ కూడా పనికిరాదు, అట్లా అయిపోయింది పాపం. ఇచ్చినప్పుడు బాగానే ఉంది, మరి ఎందుకు అట్లయిందో. లోపల పిస్టన్లు కూడా గడిగిపోయినాయి, మొత్తం చేంజ్ చేయాలన్నమాట. సో అది మన సాటి తెలుగుడు కాబట్టి మనం ఒక మెకానిక్ని అయితే పెట్టి అతనికైతే హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే షోరూమ్కి పోతే దాదాపు 2 లక్షల చిల్లర అడుగుతున్నారు. సో మనడికి 1,15,000 రూపాయల బడ్జెట్లో అది కంప్లీట్ అవుతుంది అనమాట. సో అన్న కూడా డబ్బులు అరేంజ్ చేసుకున్నాడు, ఆయనకైతే చేయించేస్తున్నాం. సో ఏంటంటే ఇది ఒక సర్వీస్ అనమాట. మీరు అక్కడికి వెళ్ళి చేయించుకునే లోపు నేను ఇక్కడ నుండి మొత్తం అంతా కూడా క్లీన్ కట్గా పంపిస్తూ ఉంటా. అదేవిధంగా మొన్న రీసెంట్గా వరదలు వచ్చినాయి ఖమ్మంలోను విజయవాడలో. దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మొత్తం బండికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సెటప్ అంతా కూడా షోరూమ్లో అడిగితే 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందని చెప్పారు. 2 నుండి 2.30 అది కూడా తెప్పించాలి, ఆర్డర్ పెట్టాలన్నాడు. సో మనకు తెలిసిన ఒక డిపార్ట్మెంట్ సార్ అనమాట. ఆ సార్కి మనం ఖమ్మంలో వాళ్ళ బండి మునిగితే ఆ బండికి సంబంధించిన స్టార్టర్ కిట్లు అన్నీ, ఎంటైర్ ఇంజన్కి సంబంధించింది, ఎలక్ట్రానిక్ సంబంధించింది అంతా కూడా 1,20,000 రూపాయల బడ్జెట్లో ఆ సార్కి కూడా మనం అయితే ఇప్పించడం అయితే జరిగింది. సో ఇది ఫ్రీగా కాదు, వాళ్ళ దగ్గర కొంచెం ఛార్జ్ అనేది తీసుకున్నా, ఓకేనా. ఛార్జ్ తీసుకొని నేనైతే హెల్ప్ అయితే చేయడం అయితే జరిగింది. ప్రతిదీ కమిషనే అన్న. ఇక్కడికి వచ్చామంటే ఖర్చులు ఘోరంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేము ఢిల్లీ అయితే వెళ్తున్నాం. సో మన వాళ్ళకి ఆల్రెడీ సుమంత్ మన సూర్యాపేటగా మనోడికి ఇది వరకు SX4 ఇచ్చిన. ఏ మోడల్ ఇచ్చిన నీకు? 10 మోడల్. రిజిస్ట్రేషన్ అయిందా? నెంబర్ ఏదో వచ్చింది? TG వచ్చిందా? 428 సంథింగ్ ఏదో నెంబర్ వచ్చింది. ట్యాక్స్ ఎంత పడ్డది నీకు? 60,360. సరే, నీ బండి చూసి ఇప్పుడు మీ ఊరు వాళ్ళే నా దగ్గరికి పంపించారు నిన్ను. మనోడు ఫరీదాబాద్లో కాలేజ్ బీటెక్ 3rd ఇయర్. మనోడికి డబ్బులు కొట్టేశారు వాళ్ళ ఫ్రెండ్ అంతే కదా. నీ బండి చూసి కొంటా అన్నాడు మన దగ్గర, అది. సో ఇప్పుడు ఈ బండిలో మేము వెళ్తున్నాం అనమాట ఢిల్లీ పోయి మనోడికి బండి కూడా చూపిస్తా. ఆ బండి చూపించిన తర్వాత మనోడు ఫుల్ పేమెంట్ చేస్తాడనమాట. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయితే అవుతున్నాం అనమాట. సో ఏంటంటే ఇది జస్ట్ మీకు ఇక్కడ మనం సర్వీస్ ఎలా చేస్తాం ఏంటి అనేదే చూపించడానికైతే చేసిన. సో ఇదైతే 29,000 తిరిగింది బండి. సో కంపెనీతో వచ్చినటువంటి బ్రేక్ ప్యాడ్లు వాడలేదు కాబట్టి 2 వీక్ ఉన్నాయి. అవి కూడా అంతా కూడా చెక్ చేసి మనం పంపిస్తున్నాం అనమాట. రైట్ అన్నా? కొత్తగా అప్డేట్స్ వెహికల్స్ మీద కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మీకు ఫోన్స్ ఇబ్బంది పడుతున్నారు చాలామంది, 2 నెంబర్లు మాకు మోత మోగిపోతుంది. సో త్వరలో మేము ఒక 2 నెంబర్లు కంప్లీట్గా ఫోన్స్ మాట్లాడడానికి ఒక 2 పెట్టుకుంటాం అనమాట. రైట్ అన్న, థ్యాంక్ యూ.